IPL 2026 సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. క్రికెట్ అభిమానులను గత కొన్ని రోజులుగా ఊరూతలోగించిన ఈ మెగా టోర్నీ ఇవాళ జరిగే గ్రాండ్ ఫైనల్ తో ముగింపునకు వస్తోంది. ఈ ఏడాది IPL లో బ్యాటర్లు బౌలర్లపై ఒక రేంజ్ లో విధ్వంసమే సృష్టించారు. T20 క్రికెట్ అంటేనే బౌండరీల వర్షం కదా. కానీ ఈ సీజన్ లో కొందరు బ్యాటర్లు ఏకంగా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయారు. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించారు. ఇది నిజంగానే బ్యాటింగ్ కాదు, విధ్వంసం. అసలు సిసలైన T20 బోర్డుని చూపించిన ఆ టాప్ 5 బ్యాటర్లు ఎవరు, వారి లెక్కలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. ఈ లెఫ్ట్ హ్యాండ్ విధ్వంసకర ప్లేయర్ క్రీజులోకి వస్తే చాలు స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఈ IPL లో వైభవ్ మొత్తం 16 ఇన్నింగ్లు ఆడి ఏకంగా 237.31 మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతని బ్యాటింగ్ యావరేజ్ 48.50గా నమోదైంది. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ రేస్లోనూ తన పవర్ను చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఆట చూడటానికి 2 కళ్ళు చాలలేదని అంటున్నారు అభిమానులు. రెండో స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఫిన్ అలెన్ నిలిచాడు. లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో వచ్చి బౌలర్లపై కౌంటర్ అటాక్ చేయడంలో అలెన్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో మొత్తం 11 ఇన్నింగ్స్ ఆడిన ఫిన్ అలెన్ 214.11 స్ట్రైక్ రేట్తో 349 పరుగులు రాబట్టాడు. అతని పవర్ హిట్టింగ్ ఇన్నింగ్స్లో సగటు బ్యాటింగ్ యావరేజ్ 34.90గా ఉంది. చూడండి, ఇక మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య నిలిచాడు. పవర్ ప్లేను పూర్తిగా వాడుకుంటూ పంజాబ్ జట్టుకు ప్రతి మ్యాచ్లోనూ మెరుపు ఓపెనింగ్స్ ఇచ్చాడు. ఈ IPL సీజన్లో ప్రియాంష్ మొత్తం 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 211.63 లీతక్ స్ట్రైక్ రేట్తో 364 పరుగులు చేశాడు. ఈ రన్స్ అతను 28 సగటు యావరేజ్తో స్కోర్ చేయటమే ఇక్కడ విశేషం. నాలుగో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ సిక్సర్ల కింగ్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఈ సీజన్లోనూ తన క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్ ను కొనసాగించి అందరినీ ఆకట్టుకున్నాడు. బాల్ ఏదైనా సరే స్టేడియం బయట పడేయటమే లక్ష్యంగా ఆడే అభిషేక్ ఈ సీజన్లో మొత్తం 15 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 40.21 బ్యాటింగ్ యావరేజ్తో 204.73 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో మొత్తం 563 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. SRH భారీ స్కోర్లు సాధించడంలో అతని రోల్ చాలా కీలకం. 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ నిలిచాడు. ఈ IPL లో 200+ స్ట్రైక్ రేట్ సాధించిన టాప్ 5 బ్యాటర్ల జాబితాలో చివరి ప్లేస్ను దక్కించుకున్నాడు. అతనికి ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోయినా వచ్చిన అవకాశాలను 2 చేతులా వాడేసుకున్నాడు. కేవలం 7 ఇన్నింగ్స్లోనే బ్యాటింగ్ చేసిన ఉర్విల్ పటేల్ 201.56 స్ట్రైక్ రేట్తో 129 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్లో అతని యావరేజ్ 18.43గా నమోదైంది. ఈ IPL 2026 సీజన్ మొత్తంలో వైభవ్, ఫిన్ అలెన్, ప్రియాంష్, అభిషేక్, ఉర్విల్ పటేల్ తప్ప మరే బ్యాటర్ కూడా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అందుకోలేదు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటీదార్ చాలా రోజుల పాటు ఈ ఎలైట్ లిస్టులో కొనసాగాడు. కానీ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావటం, జట్టును గెలిపించాల్సిన కెప్టెన్సీ బాధ్యతలు పెరగటం వల్ల చివరి మ్యాచ్ల్లో కాస్త ఆచితూచి ఆడాల్సి వచ్చింది. దాంతో రజిత్ పాటీదార్ స్ట్రైక్ రేట్ చివరికి 196.67 వద్ద ముగియడంతో ఈ లిస్టులో చోటు కోల్పోయాడు. ఇది ఈ సీజన్లో బ్యాటింగ్ విధ్వంసం కదా. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.